ఈ ఈడీ సమస్య ఉన్న వాళ్ళు దాని బాడీలో ఉన్న హార్మోన్స్కి ఏమైనా లింక్ ఉందా? డెఫినెట్లీ మన బాడీలో ఏంటంటే ఏజ్ రిలేటెడ్గా కొన్ని హార్మోన్స్ అనేది ఉంటాయన్నమాట. టెస్టోస్టెరాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, తర్వాత ఎస్ట్రాడియోల్, ఇట్లా కొన్ని హార్మోన్స్ అనేది మన బాడీలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాబ్లం ఎక్కడైనా డిస్క్రిపెన్సీ ఉందనుకోండి, సపోజ్ ఆండ్రోపాజ్ అంటారు అనమాట. ఏంటంటే ఏజ్ రిలేటెడ్, ఏజ్ పెరిగే కొద్దీ మన అబౌవ్ 50 ఇయర్స్ 60 ఇయర్స్కి మనకేంటంటే ఆండ్రోజన్స్ పూర్తిగా తగ్గిపోయేసి వాళ్ళకు లాస్ ఆఫ్ ఉత్సాహము, తర్వాత పని చేయాలనే ఒక తాపత్రయము, తర్వాత ఈజీ ఫ్యాటిగబిలిటీ, వాళ్ళు ఏ పని వాళ్ళు ఏకాగ్రతతో వాళ్ళు చేసుకోలేరు. సో ఇదంతా ఒక భాగం అయితే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా దాంతోపాటు తోడ్పడుతుంది అన్నమాట. సో ఏంటంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళు ఇది అలాగే వదిలేసినారనుకోండి, చాలా ఇష్యూస్ ఏంటంటే వాళ్ళకి మానసికంగా ఒత్తిడి ఉంటుంది, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, రిలేషన్షిప్ అనేది లాస్ అవుతుంది వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. సో ఇవన్నీ ఉంటాయన్నమాట.